ప్రాంతపరమైనటువంటి అంశాలు ప్రారంభించినప్పుడు చాలా చిన్నదిగా కనబడతాయి. కానీ అది ముదిరి పాకాన పడితే ప్రభుత్వాలని ఇరకాటంలో పడేస్తాయి అన్నది బాబు గారు గుర్తుపెట్టుకోవాలి. ఇదివరకు తెలంగాణ ఉద్యమంలో అట్లా ఆయన లైట్ తీసుకుంటే చివరికి సగం రాష్ట్రాన్ని కోల్పోవాల్సొచ్చింది. తెలంగాణ ప్రాంతం నుంచి యువతలకి రావాల్సొచ్చింది. ఆంధ్ర ప్రాంతంలో సీమ నుంచి ఇదివరకు అట్లాగే దెబ్బతిన్నారు. ఇప్పుడు మరొకసారి సీమ నుంచి సీమ ఈ దఫా కడుపులో పెట్టుకుంది తెలుగుదేశాన్ని. అది దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పుట్టాక చరిత్రలోనే లేనన్ని సీట్లు, ఈవెన్ ఎన్టీ రామారావు కూడా సాధించలేనన్ని సీట్లు గెలుచుకున్నారు చంద్రబాబు గారు మొన్న. కాబట్టి ఈ టైంలో సీమ ఎత్తిపోతల పథకం మీద రేవంత్ రెడ్డి ఆయన్ని ఒక వలయంలోకి లాగారు. నేను చెప్తేనే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని. రాయలసీమ ప్రజలకి అయ్యో దానివల్ల ఏ పని ఏ ప్రయోజనము లేదు, దాన్ని జగనే ఆపాడు, దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు లాంటి స్టేట్మెంట్ల వల్ల ప్రయోజనం ఏమీ లేదు, నువ్వేం చేస్తావు అన్నది ముఖ్యం. ఇదివరకు పోతిరెడ్డిపాడికి నెగిటివ్గా చెప్పారు. అదే పోతిరెడ్డిపాడు 44 అంగుళాల వెడల్పుకు సంబంధించినటువంటి అంశాలు, 44 అడుగుల వెడల్పుకు సంబంధించిన అంశాలను రాజశేఖర రెడ్డిని తప్పుపట్టారు. చివరికి వాళ్ళు అదే ఉపయోగపడుతుంది. మచ్చుమరిని ఆ రోజున తప్పుపట్టారు, ఇప్పుడు అదే ఉపయోగపడుతుంది. అందరినేవాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా మనం మాట్లాడేటప్పుడు బాగుంటాయి. అక్కడ కావాల్సింది ఏదైతే సిద్ధేశ్వరం లేకపోతే అలుగా ఇట్లాంటివన్నీ కూడా వినేటప్పుడు వేరు, ప్రాక్టికల్గా వేరు. ప్రజలకు కావాల్సింది నీళ్లు. ఆ నీళ్లు ఎంత ఇస్తే అంత మెచ్చుకుంటారు. 133 టీఎంసీల నీటి హక్కు రాయలసీమకు ఉంది. అట్లాగే ఆంధ్ర ప్రాంతంలో కోస్తా ప్రాంతానికి సంబంధించి కృష్ణా జలాల మీద ఉన్న హక్కు 120 టీఎంసీలు. ఆ 120 టీఎంసీలు కూడా అక్కడే వాడుకోవచ్చు. అంటే 250 టీఎంసీల నీళ్లు వాడుకోవడానికి రాయలసీమకు అవకాశం. అందుకు తగ్గ కాలువలు ఉన్నాయా, అందుకు తగ్గ నీళ్లు తీసుకునేటటువంటి వ్యవహారం ఉందా లేదా అన్న చర్చ ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రాయలసీమ మేధావులకి విద్యావంతులకి తెలుసు. అది చర్చ పెద్దదైతే గనక ప్రమాదం అవుతుంది. ఒకసారి చెక్ చేసుకుని దాని విషయంలో ముందుకెళ్ళడం బెటర్.